హెచ్సివి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మన స్టూడియోకి వచ్చారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నారు. అంతేగాక ఎన్నో ప్రజా ఉద్యమాల్లో కూడా వారు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇటీవలనే అగ్రిగోల్డ్ బాధితుల తరఫున కూడా వారు క్రియాశీలక పాత్ర పోషించి ఒక ఉద్యమంలాగా నిర్మించి ఆ బాధితులకు న్యాయం చేయడంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించారు. వారితో విషయాలన్నీ మనం చర్చించుకున్నాం. ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారితో మాట్లాడాలనుకునే వారు 8977688799 నెంబర్కి కాల్ చేసి వారితో మాట్లాడవచ్చు. నమస్కారం సార్. ఇటీవల కాలంలో మన దేశ రాజకీయాల్లోనే ఒక విధమైన ఒక పెనుమార్పులు రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు ఇటీవలనే మనకి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా జరిగినాయి. వాటి రిజల్ట్స్ కూడా అది కొంచెం ఒక విచిత్రమైన ధోరణి, అంటే అక్కడ అప్పటి వరకు ఉన్న ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వచ్చినాయి. ఇవైతే భిన్నంగా ఇప్పుడు మీరు యాజ్ ఏ సిపిఐ పార్టీగా వామపక్ష కోణంలో నుంచి ఈ ఎన్నికల రిజల్ట్స్ని ఎట్లా చూస్తున్నారు? అంటే అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అనుకుంటున్నారా, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుగా మీరు భావిస్తున్నారా? వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి యూపీలో వచ్చినటువంటి సానుకూలమైన ఫలితాలు ఆక్సిజన్ లాంటిది. 2019లో తిరిగి తాము గెలుస్తామనే కొంత విశ్వాసాన్ని కల్పించింది బీజేపీకి. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన ఏవైతే మంచి మంచి స్కీమ్స్ హామీలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి రామ మందిర విషయాన్ని, దాన్ని పునర్నిర్మిస్తామనే విషయాన్ని ప్రధానంగా ఎజెండాలో తెచ్చింది. దాంతోపాటు ఈ చీప్ ప్రాక్టీస్ కూడా చాలా ప్రయత్నించింది. ఇది ఆవును చంపారని, తోలు తీశారని, బీఫ్ మాంసం ఉందని, వీటన్నిటినీ రంగంలోకి తీసుకొచ్చి ఒక రకమైన ఒక హిందూ మతపరమైన కలర్ ఇవ్వటం ఒక కోణము, ఒక కారణము. రెండోది, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకున్నటువంటి డిస్టర్బెన్స్, వాళ్ళు అహంకారపూరితంగా వ్యవహరించిన తీరు, ఈ స్థానిక లోకల్ పార్టీల పట్ల ప్రజల్లో వచ్చినటువంటి కొంత అన్రెస్ట్, ఇవన్నీ కలగలిపి బీజేపీకి ఆ రిజల్ట్ యూపీలో వస్తే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి త్రిపురలో కానీ, గోవాలో కానీ, ఈ ప్రభుత్వం మణిపూర్లో కానీ, గోవాలో కానీ ఈ అధికారాన్ని అడ్డదారిన ఢిల్లీలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రకంగా గవర్నమెంట్స్ ఫామ్ చేసింది. అందువల్ల యూపీలో అవునన్నా కాదన్నా వాళ్ళ గవర్నమెంట్ ఉంది, అది వాళ్ళు ఆ విధమైన విజయం సాధించారు. బట్ భారతదేశం యొక్క విస్తృత భవిష్యత్తుని మనం చూసినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన దేశం యొక్క ఐక్యత చాలా కీలకం. ఇప్పుడు నన్ను బై బర్త్ నేను హిందూనా కాదంటే నేను నా రిలీజియన్ అన్న దగ్గర హిందూ అనే రాస్తాను, మీరు హిందూ అనే రాస్తారు. కానీ మనం హిందూ మతం కోసం పుట్టలేదు, ఇంకో మతం కోసం ద్వేషించేది లేదు. ఇది వ్యక్తిగతమైన విషయం. దీన్ని రాజకీయాల్లో చొప్పించే ప్రమాదకరమైనటువంటి పోకడ భారతీయ జనతా పార్టీ ఈ విశ్వ హిందూ పరిషత్ ద్వారా, ఆర్ఎస్ఎస్ ద్వారా బరితెగించి చేసింది. అది భవిష్యత్తులో ఈ దేశం యొక్క ఐక్యతకి, సమగ్రతకి, భారత జాతిలో ఉన్న విశిష్టతని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇవాళ చాలా నాన్ సీరియస్గా మేధావులు, చదువుకున్న వాళ్ళు, మధ్యతరగతి ఇవన్నీ మనకేమీ పట్టలేదు అంటున్నారు. బట్ మన కొడుకులకి, మన మనవాళ్ళ కాలానికి ఈ దేశంలో ఇవాళ అమెరికాలో చూస్తున్నాం. అలాంటి ట్రెండ్స్ డెవలప్ అయ్యి అన్రెస్ట్ దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల బీజేపీ ఈ దేశానికి అనుకున్నంత మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తుంది.
అంటే బీజేపీ ఇప్పుడు యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే మీరు మీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏమైనా పునరేకీకరణ కావాల్సిన ఆవశ్యకత ఉందంటారా? ఇది ఈ ఫలితాలు అదొక దానికి కూడా ఒక సూచికగా భావించవచ్చా? అంటే దీర్ఘకాలంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక రకంగా రోసిపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఈ పార్టీలన్నీ కలిసి ఒక వేదిక మీదకి వచ్చినంత మాత్రాన ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతారు, అది శుభ పరిణామం లేక మంచి పరిణామం అనే యాంగిల్లో నేను బిగినింగ్ నుంచి లేను, ఇప్పుడు కూడా అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. దీంట్లో ప్రధానంగా చేయాల్సింది లెఫ్ట్, సిపిఐ, సిపిఎం, అలాగే ఇతర సెక్యులర్ పార్టీస్, అవకాశవాదంగా ఉండే సెక్యులర్ ముసుగు తగిలించుకునే పార్టీల కన్నా దేశ భవిష్యత్తు పట్ల, భారత జాతి భవిష్యత్తు పట్ల, అందులో భాగంగా ఆంధ్రజాతి భవిష్యత్తు పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి భావన కలిగినటువంటి పార్టీలు, శక్తులు, మనుషులు ఒక తాటి మీదకి రావాలి. ఇప్పుడు ఈ ప్రభావం మన రాష్ట్ర రాజకీయాల మీద కూడా పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉంది. ఇక్కడ సిన్సియర్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వాడుకొని వదిలేసే మనిషి. ఇక రెండోది, ఇందులో నేను 100% నమ్మి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి నిన్న మొన్న కుర్చీ ఎక్కించడానికి వీడు తోడ్పడ్డాడే, మొన్న వీడు తోడ్పడ్డాడే అనే నిజాయితీ గల మనిషి కాదు. కట్ త్రోట్. చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటే బీజేపీని ఆయన వాడుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ వాడుకుంటున్నారు? బీజేపీ తోటి నేను బతికున్నంత కాలము మళ్ళా దాని వెంక చూడను, నేను పెద్ద తప్పు చేశాను అని తెలుగు జాతికి, దేశానికి క్షమాపణ చెప్పిన మనిషి చంద్రబాబు నాయుడు. అలాంటి వాడు మళ్ళీ అవసరమనే పేరుతోటి మళ్ళీ బీజేపీతో కలిసి ఉన్నాడు. ఒకవేళ ఈయన ఇంట్రెస్ట్కి, పవర్కి బీజేపీ కనుక అందుబాటులో లేకపోతే ఒక్క పూటలో బీజేపీని వదిలేసి ఆయన భవిష్యత్తును ఆయన చూసుకోగలడు. అందులో సందేహం అవసరంలా. అది బీజేపీకి తెలుసు, వామపక్షాలకు అంతకన్నా బాగా తెలుసు, తెలుగుదేశం పార్టీలో ఉండే ఆలోచన పరులు, విజ్ఞులు వారికి ఇంకా బాగా తెలుసు. అందువల్ల ప్రయోజనాలు కీలకం తప్ప విలువలు కీలకమనేటువంటి విషయంలో లేదు. అది దురదృష్టం. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కొంత వెనుకబడి ఉండేనే వాదన కూడా వినిపిస్తుంది. దాన్ని కూడా మీరు అంగీకరిస్తారు? అసలు వైసీపీని టెక్నికల్గా ప్రతిపక్షం తప్ప అదేం పార్టీ అండి? వైసీపీకి ఉన్న నైతికత ఏముంది? ఇప్పుడు అవును, టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షమే. వాట్ ఈజ్ హిజ్ రోల్? ఏముంది? వాళ్ళ కుర్చీ లాక్కుందామని తప్ప ప్రజల సమస్య మీద దెబ్బలాడదామనే దాంట్లో వాళ్ళకి ఏముందండి? చంద్రబాబు గారు కుర్చీని కాపాడుకోవడానికి, కుర్చీని లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఓ మంచి మాట చెప్పే మనిషి వాళ్ళ ఈ రాష్ట్రంలో లేడు. దురదృష్టం. ఇప్పుడు వీళ్ళిద్దరూ శాసనసభ యొక్క విలువల్ని ఎవరి కోళ్ళు మేము కాపాడుకుంటున్నాం అనుకుంటున్నారు. నన్ను అడిగితే పోటీపడి శాసనసభలో విలువల్ని చంపుతున్నారు. వీళ్ళకి మధ్యగా ఒక మాట చెప్పేటువంటి మనిషి ఇంకొక లేరు. దురదృష్టం. సిపిఐ, సిపిఎం ఈ రెండు పార్టీలకి ఈ చట్టసభలో ప్రాతినిధ్యం లేదు. ఈ పార్టీలకి ఎంత నష్టం అనే దానికన్నా మన రాష్ట్ర ప్రజలకి ఎంతో నష్టం జరుగుతుందని నేను ఓపెన్గా చెప్పగలను. అంటే ఇద్దరు కూడా కుర్చీ కోసమే పోరాడుతున్నారు. ఈ దశలో మనకి ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడే అవకాశం ఉందంటారా? రాజకీయ శూన్యత మన రాష్ట్రంలో అసలు ఇప్పుడు ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. ఇవాళ ఇప్పుడు చంద్రబాబు గారు 80% మంది ప్రజలు నా పక్కన ఉన్నాడు, నేను అంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఒక పార్ట్ ఈ రాష్ట్ర డెవలప్మెంట్లో లేదు,
ఒక ఏమంటారు ఒక ఐడియాతోటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే పట్టుదల శ్రమలో నేను చంద్రబాబు గారిని 100% గౌరవిస్తాను, అభిమానిస్తాను. అలాంటి శక్తి ఆయనకు ఉందని అనుకుంటాను. కానీ ఆయన పవర్లో లేనప్పుడు ఒక మనిషిగా ఉంటాడు, పవర్లోకి వచ్చినాక ఒక మనిషిగా ఉంటాడు. ఇవాళ ఎమ్మెల్యేలకి ఏం గౌరవం ఉందండి? ఇవాళ మళ్ళీ తిరిగి కలెక్టర్లు, ఎస్పీలు, అడ్మినిస్ట్రేషన్ రూల్ ఉంది స్టేట్లో. ప్రజాస్వామ్యంతో కూడినటువంటి ఎన్నికైన ఎమ్మెల్యేల రూల్ లేదు. ఎప్పుడంటే 2019 ఇంకా 2 ఏళ్ళు పైన ఉండే. 2019 ఉండగానే నీకు అప్పుడే ఎలక్షన్లు, మనం జాగ్రత్తగా ఉండటము, మనం కాపలా కాసుకోవటము. 5 ఏళ్ళకి వచ్చేటువంటి ఎన్నికల్ని ఇప్పుడే కాపలా అనుకుంటే ఏముంటుంది? ఇక ప్రతిపక్షం ఉంది, ఆయనకి ఎంతసేపు ఉన్నా నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను అగ్రిగోల్డ్ బాధ్యతలు దానికి ముగింపు దానికి వచ్చారు. అక్కడ కూడా ఆశ్చర్యం ఏంటంటే అది మేము నిర్వహిస్తున్న పోరాటం 2 ఏళ్ళుగా. సంతోషం వచ్చారు. ఉదయం పూట అడిగితే పార్థసారథి గారికి ఇది చంద్రబాబు గారు వీళ్ళ విషయంగా ఉండకూడదులే, అందుకని వద్దులేనని చెప్పాం. వచ్చారు. ఆడమల్లా చెప్పేస్తున్నాడు. ఈ పోరాటం చేసే వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను 2019లో వస్తాను, అప్పుడు నేను 10 లక్షలు ఇస్తాను. ఇవన్నీ హాస్యాస్పదం. ఆ చైర్ చుట్టూ ఉండే అసలు ఏ పార్టీ చెప్పండి? మన రాయపాటి సాంబశివరావు గారు ఇప్పుడు టీడీపీ ఎంపీ, జేసీ దివాకర్ రెడ్డి గారు టీడీపీ ఎంపీ, నిన్నటి దాకా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్. వీళ్ళందరూ 21 మంది అటున్నాళ్ళు ఇటు వచ్చారు. ఏం పార్టీ? రామారావు గారు పెట్టిన తెలుగుదేశము ఈరోజు లేదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉంది, రామారావు గారు దానికి ఒక కవరు అంతే. అందువల్ల వాడు ఈ పార్టీకి రేపొద్దున పొరపాటున ఈ చంద్రబాబు గారు అంచనాలు తలకిందులు అయిపోయి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఇందులో మళ్ళా క్యూ కట్టి దూకుతారు కదా. అందువల్ల ఈ గోడ మీద కూర్చునేటువంటి వాళ్ళ సంఖ్య ప్రజాస్వామ్యానికి హానికరం, పార్టీల విలువలకు హానికరం. ఇప్పుడు టీడీపీలో కష్టపడి నిలబడ్డ వాళ్ళేమో పాపం గుడ్లు అప్పగించుకొని ఎదురుగా కూర్చొని చూస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకేమో పదవులు పంచుకొని వాళ్ళు చేస్తున్నారు. అదేమంటే కోఆర్డినేషన్ అని వాళ్ళు అనుకుంటారు. ప్రాక్టికల్గా జెండా మోసినాడు బయట ఉంటుంటాడు. ఇవన్నీ ఈ అవసరం కొద్దీ జరిగే రాజకీయాల్లాగా అయిపోయినాయి. నేనైతే ఇది ధన రాజకీయాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్నాయి. ధన రాజకీయాలు, డబ్బున్నవాడే ఎమ్మెల్యే సీటు, జెండా మోసినాడు విలువలు ఉన్నవాడికి ఏమీ లేదు. అందువల్ల ఈ ధన రాజకీయాలను ఓడించాలి, ఈ అవకాశవాద రాజకీయాలను ఓడించాలి. అప్పుడే ప్రజలకి నిజమైన మేలు జరుగుతుంది, మన ప్రజాస్వామ్యం పరడు వెళుతుంది. నా ఉద్దేశంలో తెలుగుదేశానికి, వైసీపీకి, కాంగ్రెస్ తేడా ఏమి లేదు. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ వామపక్షాల తరఫున నిలబెట్టిన అభ్యర్థులు విజయం సాధించారు కదా. అంటే ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాల్లోనే విజయం సాధించారు. కానీ ఈ లోకల్గా జరిగే జనరల్ ఎలక్షన్స్లో మీరు ఎందుకు ముందుకు పోలేకపోతున్నారు? పాపం ఆ ఉపాధ్యాయులు, పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, అందులో కూడా 2000, 3000కి అమ్ముడు పోయేవాళ్ళు ఒక 10%, 20% ఉన్న 80% ఇంకా నిజాయితీగా ఉన్నారు. ఆ నిజాయితీగా ఉన్నారు కాబట్టి అనంతపురంలో కత్తి నరసింహారెడ్డి గెలిచిన, చిత్తూరు గ్రూపులో పట్టభద్రులు, ఉపాధ్యాయులు 2 గెలిచిన, టీడీఎఫ్ అభ్యర్థులు గెలిచిన. అందుకని చదువుకున్న వాళ్ళు ఆలోచించగలిగారు కాబట్టి గెలవగలిగాం. ఇప్పుడు చంద్రబాబు గారు గతంలో అన్ని పార్టీలు ఏ ప్రభుత్వం చేయనంత పని ఈ లోకల్ బాడీస్లో కూడా ఏదో అవారాగాళ్ళను పెట్టాడు, గెలిపించాలని ప్రయత్నం చేశారు, గెలవలేదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే మీరు అధికార ప్రతిపక్ష 2 పార్టీలకు కూడా మీరు సమదూరం పాటిస్తున్నారు అనుకోవచ్చు. ఖచ్చితంగా అండి. మరి మీరు ప్రత్యామ్నాయం ఏదన్నా మీరు మీ తరఫు నుంచి రూపుదిద్దుకుంటుందా? మేము మా ఆలోచన ఏమంటే ఈ 2 పార్టీల్లో పెద్ద తేడా చూడలేకపోతున్నాం.
మాకేమి ఎవరు రాజకీయాలు ఆడుకుంటాయి, ఏ పార్టీ నమ్మిన వాళ్ళు ఆ పార్టీకి ఉంటారు. వాళ్ళని ఎవరిని నేను ద్వేషించను. కానీ అసలు చూస్తూ మన భవిష్యత్తు ఒక అవకాశవాద రొంపులో దిగబడిపోతూ ఉంటే దాన్ని బయట తీసుకురావడానికి విలువలతో కూడిన రాజకీయాలు, ధన ప్రభావం లేని రాజకీయాలు, మన బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే రాజకీయాలు ఏం సార్? గ్రామీణ ప్రాంతాల్లో మన తల్లిదండ్రులు, రైతు సోదరులు ఏదో కులాల వారిగా విడగొట్టారు కాబట్టి తలగొడ్డలు చుట్టుకొని ఎగురుతున్నారు. కానీ ఏందంటే వాళ్ళ పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు చదువుకొని అటు ఇంటికి ఇటు ఉద్యోగానికి పనికి రాకుండా తల్లిదండ్రులకు భారమయ్యామని దిగులుతూ ఉన్నారే. ఆ యువ మేధావుల కోసం, ఆ రైతుల కోసం, ఈ నిజాయితీ పరులైనటువంటి వాళ్ళతో వాళ్ళు మా పార్టీలు అనే కాదండి, అన్ని పార్టీల వరకు నిజాయితీ పరులు ఉన్నారు. ఏ పార్టీకి సంబంధం లేని మరింతమంది నిజాయితీ పరులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావడం ద్వారా ఖచ్చితంగా మరో ప్రత్యామ్నాయం కోసం, ఒక నవ రాజకీయాల కోసం ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మీ వామపక్ష మీరు ఉద్యమాలు చేస్తున్నారు, అంతా బాగానే ఉంటుంది. అయితే మీకున్న ట్రెడిషనల్ ఓటర్స్ తప్ప కొత్తగా మీరు ఓట్లు మీ వైపు ఆకర్షితులవుతున్న వర్గాలు కానీ ఇవి కానీ అంతగా ఉన్నట్టుగా కనపట్టలేదు. దానికోసం మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే కొత్త వర్గాల్లోకి ఈ వామపక్ష భావజాలాన్ని చొప్పించడంలో కొంత వెనుకబడి ఉన్నారనుకోవచ్చా? ఖచ్చితంగా అది అంగీకరించాల్సిన మా వైఫల్యమేనండి. ఇప్పుడు మేము మా పూర్వీకులు చేసిన అద్భుత త్యాగాల మీద నెట్టుకుపోతున్నాం. ఇప్పుడు కూడా కొన్ని వేల మంది 100% నిజాయితీగా ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మేము ఉద్యమ పార్టీగా సక్సెస్ అవుతున్నాం, కానీ దాన్ని రాజకీయాలతో లింకప్ చేయటంలో ఇంకా సరైన రూట్ కోసం ఎత్తుక్కుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే చీకటిలో వెలుగు కోసం తౌడుతున్నాం. బట్ అన్ఫార్చునేట్ ఇంకా తగినంత మైలేజ్ తేలేకపోతున్నాం. బట్ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, కాస్త వాస్తవ పరిస్థితుల్ని గమనించడంతో పాటు ప్రాక్టికల్గా ఉండాలి. ఇంకా 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో అవుట్డేటెడ్ అయినటువంటి కొన్ని విషయాలను పట్టుకొని వాటి చుట్టూ తిరిగి పోరాటం వరకు సక్సెస్ అయ్యి ఆ పోరాటాన్ని అప్ టు డేట్ రాజకీయాలతో లింకప్ చేయటంలో ఒక క్లారిటీ కోసం చూస్తున్నాము. బట్ నాకైతే స్పష్టమైన విజన్ ఉంది. ఆ విజన్ తోటి నాకున్న ఒకే ఏదైనా ఒక విషయం తీసుకుంటే అది ఏదో జనంలో గోల వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టే లక్ష్యంలే. ఒక విషయం పట్టుకుంటే అది అంతిమ ఫలితం చూసేదాకా నిలబడతాం. అంతవరకు ఆ మంచిని తీసుకురాగలుగుతాము. దాన్ని రాజకీయాలతో జోడించేదానికి ఒక మంచి ప్రణాళిక పెట్టుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు పోగలుగుతాము. ఖచ్చితంగా సిపిఐ పార్టీకి, వామపక్షాలకి మంచి రోజులు ఉంటాయి. ఇప్పుడు మా 9 వామపక్షాలు 10 వామపక్షాలు మేమందరం ఐక్యంగా ఉంటేనే తలకిందులు అవుతుందని కూడా నేను అనుకోనండి. ఐక్యంగా ఉండటంతో పాటు సరైన మార్గదర్శకత్వాన్ని ప్రజలకు ఇవ్వగలగాలి. ఒక నిర్దిష్టమైన ఈ కాలానికి తగిన నేటి తరానికి అందుబాటులో ఉండగలిగిన ఒక ప్రణాళికని ముందుకు పోతే అది సిపిఐ పోతే సిపిఐ ముందుకు పోద్ది, సిపిఎం పోతే సిపిఎం ముందుకు పోద్ది. ఇద్దరం కలిసి ఓ మంచి రూట్ వేసుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాము. ఇప్పుడు దాకా మా బతుకేమైందంటే
ఒక ఆయన్ని కుర్చీలో కూర్చోబెడుతూ ఓ 2 ఏళ్ళు అయిపోయినాక ఆయన చేసే తప్పుల మీద చెప్పుకుంటూ పోవటం. మొన్న పనికిమాలినాడు దించాలని చెప్పిన ఆయన ఈ క్రెడిట్ అంతా కొట్టుకుపోతుంటాడు. 5 ఏళ్ళు అయిపోయేటప్పటికి ఆయన తెర మీదకి వస్తాడు. మళ్ళీ ఆయన మా పుణ్యం అంటూ ఆయన గెలుస్తాడు. మళ్ళీ ఆయన కుర్చీలో ఎక్కించిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన తప్పుల్ని ఎండగడుతూ ఉంటాం. ఈ పాత అధికార పక్షం మా పక్కన వచ్చి రోడ్డు మీద కూర్చుంటుంది. అందువల్ల రోడ్డు మీద మేము ఎప్పుడు ఉంటున్నాము, మా పక్కన కూర్చునే పార్టీలు మారిపోతూ ఉన్నాయి. వాళ్ళేమో తుది ఫలితం పొందుతున్నారు. అలా ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వకుండా కొంచెము తలకాయని ఉపయోగించి మా పట్ల ప్రజల్లో ఎంతో ప్రేమ ఉంది, మా నిజాయితీ పట్ల అభిమానం ఉంది, సమాజానికి వీళ్ళు వస్తే బాగుండనే కోరిక ఉంది. ఆ కోరిక ఉన్న వాళ్ళందరినీ ఎక్కడున్నా ఒక తాటి మీదకి తీసుకురాగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతామనే నమ్మకం నాకైతే ఉంది. అంటే వామపక్షాలు బేసిక్గా ఈ సైద్ధాంతిక పార్టీలుగా గుర్తింపు పొందున్నాయి. ఇప్పుడు ఈ అయితే ఈ ప్రజల్లోకి ఇంకా మరింతగా చూపించాలంటే అసలు మీ మౌలిక సిద్ధాంతాల్లోనే కొంచెం పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ కాలానికి అనుగుణంగా? ఇప్పుడు మా మౌలిక సిద్ధాంతాలు అవి ముడి సూత్రాలు కాదు, వాటిని అప్ టు డేట్ చేసుకోవాల్సినటువంటిది ఉంది. మనం ఒక పునాది వేసాం. ఈ పునాది మీద పాతకాలపు ఇటుకరాళ్ళ లేదా హాలో బ్రిక్సా, లేటెస్ట్ వచ్చినటువంటి మరో రకమైన ఈ కొత్త తరహా బ్రిక్సా, దీన్ని ఏం చేయాలనే దానికి మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకొని నేటి తరం యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ భవిష్యత్తుని ముందు తీసుకెళ్ళి. అన్ఫార్చునేట్ ఏంటంటే మీడియా పెద్ద రోల్ ప్లే చేస్తుంది శ్రీనివాస్ గారు. ఆ మీడియాలో ఎంత దురదృష్టకరమైందంటే, నేను ఈరోజు ఉదయం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను విజయవాడలో. అందులో తెలుగుదేశం వైసీపీ తప్పులు చెప్పాను, ఒప్పులు చెప్పాను. ఒక ఆయనకి నేను చెప్పిన పార్టీ మొత్తం వదిలిపెట్టి ఒకళ్ళకి ధన్యవాదాలు చెప్పేది చూపించాడు. ఇంకొక ఆయన ఇంకోళ్ళు ధన్యవాదాలు చెప్పేది చూపించాడు. అంటే వాళ్ళని గురించి మెరిట్ చెప్పింది చూపించలేదు, డిమెరిట్ చూపించలేదు. అలా మీడియా ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ గుడ్ రోల్, ఆ వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మీడియా కొన్ని పార్టీలకి, కొన్ని వ్యవస్థలకి, డబ్బున్న వాళ్ళకి ఊడిగం చేసే మీడియాగా ఇవాళ గణనీయమైన మీడియా. అందులో పాపం పనిచేసే ఎంప్లాయీస్, జర్నలిస్టులు ఏముందండి, వాళ్ళు ఏదో కష్టపడతారు, తీసుకెళ్ళి ఐటెం ఇస్తారు. కానీ ఆ మీడియా ఓనర్ల డైరెక్షను కార్పొరేట్ మీడియా అయిపోయింది. దాంతో మా ప్రజా ఉద్యమాలకి రావాల్సిన న్యాయమైన ప్రచారము రావటం లేదు. అందువల్ల మా ప్రిన్సిపల్స్ కట్టుబడే ఈ ఇప్పుడున్న డెవలప్మెంటు ప్లస్ వాల్యూస్ ప్లస్ ఫ్యూచరు, మన సమాజం యొక్క ఐక్యత, వీటన్నిటిని కలగలిపి మేము తీసుకెళ్తాం. తప్పనిసరిగా ప్రజలు మమ్మల్ని సానుకూలంగా మాతో కలిసి వస్తారు. ఇంతకుముందు మీరు మన రాష్ట్రంలో రాజకీయ శూన్యత అనేది స్పష్టంగా కనపడుతుందని అన్నారు. అది ఇప్పుడు నూతనంగా ఒక రాజకీయ పార్టీ ఏదైనా వస్తే దానికి అనుకూలించే అవకాశం ఉందా? ఎందుకంటే జనసేన రేపు ఎన్నికల బరిలో దిగుతానని చెప్పి ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. మరి వారు వస్తే వారికి కూడా ఏదైనా అనుకూలించే ఇది ఉందా, లేకపోతే వారితో కూడా మీరు అందరూ కలిసి ఏదైనా తృతీయ ప్రత్యామ్నాయంగా మీరు ఏర్పాటు చేసే అవకాశాలు? వాస్తవానికి జనసేన ప్రస్తుతము పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉన్నారు. ఆయనే అధ్యక్షుడు, ఆయనే ప్రధాన స్పీకరు, అన్నీ ఆయనే. దానికి ఇంకో కమిటీ, దాని పాలసీ, దాని మేనిఫెస్టో, ఇదంతా ప్రజల ముందుకు రావాలి. ఈ దశలో యాక్చువల్గా సిపిఐ, సిపిఎం లేదు, ఈనాడున్న సర్కంస్టెన్స్ ప్రభావం మేరకి ప్రజలను ఐక్యంగా తీసుకెళ్ళగలిగితే ఇతర పార్టీల కోసం మేము ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఎవరెవరు మాతో కలిసి రావడానికి అవకాశం ఉందనేది అప్పుడు చూద్దాం తప్ప
ఇప్పుడే వేరే ఎవరు ఎలా ఉంటారు, కొత్త సెక్షన్స్ ఏముంటాయి ఏముండవు, ఇప్పుడున్న పార్టీలు ఎలాగే ఉంటాయా, ఈ ఉన్న పార్టీలు ఏమవుతాయి, ఇవన్నీ ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే వాటిని అంచనా వేయలేము. బట్ మేమైతే ప్రత్యామ్నాయం వైపు స్వతంత్ర పందాలు ముందుకు పోవాలని ఒక భావనలో ముందుకు పోతున్నాం. లేకపోతే ఈ పార్టీ కార్యక్రమాలకి ప్యారలల్గానే మీరు మన రాష్ట్రంలో ఇటీవల ఒక స్కామ్ అనండి ఏదన్నా కానీ అగ్రిగోల్డ్ విషయంలో ఒక పెద్ద గోల్మాల్ అయితే జరిగింది. దానిలో ఎవరి ప్రమేయం ఉందా ఏంటనేది అయితే కొన్నాళ్ళు సర్దుమణిగినా కానీ ఫస్ట్లో దానికి ఒక ఉద్యమం, ఇంత పెద్ద ఉద్యమం వస్తేని ఎవరు బహుశా మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే బాధితులు దాదాపు 5-6 రాష్ట్రాల్లో ఉన్నారు. దానికి 9 రాష్ట్రాల్లో ఇంతమంది బాధితులు. అసలు దీన్ని ఉద్యమంలాగా ఫస్ట్ మీరు ఇనిషియేట్ తీసుకున్నారు. అంటే మీకు అసలు అగ్రిగోల్డ్ మీద బాధితులు ఉద్యమం టేకప్ చేయాలి అని అసలు మీరు ఎందుకు అనిపించింది? మీరు ఎందుకు దాన్ని ఇనిషియేట్ చేశారు? వాస్తవానికండి ఈ అగ్రిగోల్డ్ శాసనసభలో కూడా దాని మీద కదిలిపోయారు, చాలా పెద్ద వచ్చారు. అంటే మరి సక్సెస్ఫుల్ ఉద్యమం అనుకోవచ్చు. దీంట్లో యాక్చువల్ ప్రధానంగా ఈ అగ్రిగోల్డ్లో 32 లక్షల మంది కస్టమర్లు 9 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో సిఐడి లెక్క ప్రకారము 19,52,000 మంది ఉన్నారు. వీళ్ళకి సుమారు 3,960 కోట్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 19.5 లక్షల మందికి డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు డిపాజిట్ చేసుకున్నారు. 7,600 కోట్లు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి ఉన్నారు. 32 లక్షల మంది. ఇది నాకేమీ పెద్ద వీళ్ళతో అటాచ్మెంట్ లేదు. వీళ్ళందరూ ఒంగోలులో మేము ఈ ప్రత్యేక హోదా బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా ఈనాడు ఆ ఆర్గనైజేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వి తిరుపతిరావు అని చెప్పి, అలాగే మా రైతు నాయకుడు హనుమారెడ్డి, వీళ్ళు 30 మందిని తీసుకొని అక్కడ నేను రామకృష్ణ గారు ఉన్న బస్సు యాత్రకి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంలో మా రామకృష్ణ ఇది కాస్త చూడండి అని చెప్పారు. వాళ్ళ కంటిన్యూషన్లో జరిగే వాళ్ళ మీటింగ్లకి తులసిరెడ్డి గారిని, నన్ను, బుద్ధప్రసాద్ గారిని, సిపిఎం బాబురావు గారిని, అలాగే కాంగ్రెస్ రామచంద్రయ్య గారిని, ఇలా అన్ని పార్టీల వాళ్ళని పిలుచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఇందులో ఏదో ఇంత దుర్మార్గమా, ఇన్ని లక్షల మంది నోళ్ళు కొడతారా అనేటువంటి నా ఫీలింగ్స్ నేను వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 జిల్లాల్లో వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగా దీన్ని మనం గైడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు అనేది వాళ్ళు డిస్కస్ చేసుకునే క్రమంలో ఈ తిరుపతిరావు అని ప్రకాశం జిల్లా అయినా, విశ్వనాథ్ రెడ్డి అని అనంతపురం అయినా, అలాగే శేఖర్ అని కడప జిల్లా చెందిన ఆయన, నాయుడు అని చెప్పి విజయనగరం, ఇంకా అలా కొంతమంది కోటిస్తావు అని విశాఖపట్నం, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ మీటింగ్స్లో పదే నన్ను ఇన్సిస్ట్ చేస్తే నేను ఒక మూమెంట్లో అడుగు పెడితే అది ఒడ్డెక్కే రాక నిలబెడతాను, మీరు మధ్యలో నన్ను దింపి మీరు వెళ్ళేటట్టయితే నేను దీంట్లో మీకేం సహాయం చేయలేను, మీరు గౌరవ అధ్యక్షులుగా ఉండమన్నా నేను ఉండనని చెప్పాను. వాళ్ళకు 3 మాసాలు నాతో పదే వచ్చి, సార్ నేను నా పిల్ల మీద ప్రమాణం చేశాను, లేకపోతే నేను నా భార్యకి చెప్పాను, మేము నిలబడతామని చెప్పిన తర్వాత ఒకరోజు ఈ జాయింట్ మీటింగ్ సందర్భంగా ఈవినింగ్ నన్ను అధ్యక్షులుగా ఉండాలని కోరి అనౌన్స్ చేసి ఉన్నారు. ఆ రకంగా దాంట్లోకి నేను ఎంటర్ అవటం అయింది. అయితే ఇందులో ఈ కస్టమర్లకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ఆ లీడర్స్ గతంలో అనేక విజయాలు, ఈ కోల్డ్ స్టోర్లు కానీ, సీడ్ కానీ, రైతుల సమస్యలు కానీ, ఇలాంటి విషయాల్లో వాళ్ళకి ఎక్కువ మందికి వివిధ పార్టీల వాళ్ళు కూడా వాళ్ళకి సజెషన్ చేసిన అభిప్రాయాలతో వాళ్ళందరూ నేనుంటే బాగుండు అనుకున్నారు. ఆ విధంగా ఉన్నాము. దీంట్లో 2015 అంటే అప్పటికి మీరు దీని ఇంటెన్సిటీ గుర్తించారు. ఇది చాలా పెద్ద కుటుంబం, దీని వెనక చాలా పెద్ద వాళ్ళ హస్తం ఉంది అనే విషయం మీకు ఉందండి. దీంట్లో నేను బయట వాళ్ళు పెద్దవాళ్ళ హస్తం ఉందని నేను ఇప్పటికీ అనుకోవట్లేదండి. ఇది ఆ కుటుంబం ఏదైతే ఉందో, అవ్వ వెంకటరామారావు ఒక మున్సిపల్ గారి కుటుంబం అది. ఆ కుటుంబానికి 8 మంది సోదరులు ఉన్నారు. వాళ్ళు దేశంలో అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు.
నాకు కూడా అందులో అరెస్ట్ అయ్యే లోపల ఉన్న కుమారులు తెలుసు. వాళ్ళ హాయ్లాండ్ ఇలాంటి వాటి ప్రారంభోత్సవాలకి వాటికి రోసి గారు వచ్చారు. మేము మంగళగిరిలో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఇలా అన్ని పార్టీల వాళ్ళు దాంట్లో పాల్గొంటారు, పోతారు, వస్తుంటారు. అయితే గెస్ట్లుగా పిలిచినప్పుడు పోతుంటారు, వస్తుంటారు. అందువల్ల ఎవరో అస్తముంది అనే దానికన్నా వాళ్ళు దీన్ని పబ్లిక్ మనీని మిస్యూజ్ చేశారు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఎక్కడండి అజర్బైజాన్, చైనా, జపాన్ వాళ్ళని దగ్గర తీసుకొచ్చి డ్యాన్సులు వేయించారు. ఇది పబ్లిక్ మనీ, మనం ట్రస్టీలం అనేది పోయి దాన్ని సకల భోగాలు అనుభవించడం మొదలుపెట్టారు. దీంతోపాటు 8 మంది బ్రదర్స్లో ఒక 2 బ్యాచ్లు అయిపోయారు. సొంత ప్రాపర్టీస్గా దీన్ని మార్చుకున్నారు. ఇందులో కొంతమంది 2-3 ఫ్యామిలీస్ 2-3 భార్యలు కూడా పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. దీంతో ఒక 6 మంది ఒక బావమర్దులు ఇదంతా. ఇప్పుడు ఆ వెంకటరామారావు కొడుకు దుబాయ్లో వ్యాపారం చేస్తున్నాడు. సీతారామారావు రాయలసీమ కింగు. అన్ని పార్టీలకి ఎవరు మాకు తెలియదని చెప్పినా చాలామంది రాయలసీమ నాయకులకి మంచి రిలేషన్ ఉంది. లేకపోతే 2014 డిసెంబర్ 24న నెల్లూరు 3 టౌన్లో ఒక కస్టమర్ కేసు ఫైల్ చేశాడు, మెచ్యూరిటీ అయిన డబ్బులు నాకు ఇవ్వలేదు అని. అలాగే జనవరి 2న పశ్చిమ గోదావరి పెదపాడులో ఇంకో కస్టమర్ కేసు ఫైల్ చేశాడు. అలాగే 4 జనవరిలో నంద్యాలలో ఒకడు కేసు ఫైల్ చేశారు. ఈ రకంగా 5-6 జిల్లాల్లో ఎవరికి సంబంధం లేకుండానే కస్టమర్స్ కేసు ఫైల్ చేశారు. ఆ కేసు బేసిస్ మీద కానీ పోలీసు ఎంక్వైరీ చేశారు, వాళ్ళ ఇంటి మీద రైడ్ చేశారు, బుక్స్ని అన్నీ సీజ్ చేశారు. ఈ క్రమంలో వచ్చినటువంటి ఒత్తిడి ఫలితంగా సిఐడికి కేసులు ఇచ్చారు. ఈ క్రమంలో వాళ్ళ ఆస్తులను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందు హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. మా ఆస్తులు మమ్మల్ని కాపాడమని చెప్పి వేసింది కంపెనీ. ఇప్పుడు గవర్నమెంట్ కస్టమర్ ముందు కేసుకు వెళ్ళారు అంటున్నారు. ముందు కంపెనీ కోర్టుకు వెళ్ళింది అనే దాన్ని ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, లేదు వ్యవసాయ మంత్రి కానీ, లేదు డీజీపీ ఆయన పెద్ద మనగా డంకన్ అనుకుంటుంటాడు ఆ సాంబశివరావు గారు, ఆయన కానీ, లేదా సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు గారు కానీ ముందు కంపెనీ కోర్టుకు వెళ్ళింది అనే మాట ఇందాక హోంమంత్రి గారి ప్రెస్ మీట్లో కూడా చెప్పలేదు. రమేష్ అని తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి కోర్టులో వేశారు. ఓకే, కోర్టులో వేయడం నేరం కాదు కదా. హైకోర్టులో ఉంది, మాకు ఇబ్బంది వచ్చిందంటే ఇబ్బందిని ఓవర్కమ్ అవ్వాలి. ఇవాళ ఏంటండి గవర్నమెంట్ అంటే దాంట్లో 3 వింగులు ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఈ 3 కలిపితేనే రాజ్యాంగం అన్నా ప్రభుత్వం అన్నా. కాబట్టి కోర్టులో ఉంది కాబట్టి నేను చేత కాకుండా కూర్చున్నానంటే అది కరెక్ట్ కాదు. ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు హైదరాబాద్లో సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి రమ్మనమంటే మా ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ నేతృత్వాన ఫస్ట్ అసెంబ్లీ సెషన్ అప్పుడు తీసుకెళ్ళాం. సీఎం గారు కూడా మంచిగానే రియాక్ట్ అయ్యాడు. అదే రోజు అసెంబ్లీలో లోపల జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అక్కడి నుంచి ఎందుకు వీళ్ళు దీన్ని పట్టించుకోలేదు? 19,52,000 మంది అంటే ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళ పిల్లలు, భార్యలు, లేదు వియ్యంకుళ్ళు ఇట్లా కలిపితే 5-6 ఓట్లు ఉంటాయండి. 19,52,000 అకౌంట్స్ ఉన్నాయి. బట్ ప్రాక్టికల్గా 13-14 లక్షల కుటుంబాలు ఉంటాయి. 13-14 లక్షలు ఇంటూ 6 పెట్టుకుంటే ఎంతండి? రఫ్లీ 1 crore, 60 to 1 crore ఉంటారు రిలేషన్ అంతా కలిపితే. ఇలాంటి వాళ్ళ విషయము పట్టించుకోవాలి కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటాడు అసెంబ్లీలో, కాంగ్రెస్కి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది,
నాకు అధిష్టానం ఈ ప్రభుత్వము ప్రజలని అంటాడు. మరి ఆ ప్రజల్లో ఈ 20 లక్షల మంది ఉన్నారా లేదా? అలాగే 9 రాష్ట్రాల్లో ఈ డబ్బులు కట్టిన 32 లక్షల మందిలో 30 లక్షల మంది తెలుగు వాళ్ళండి. తెలుగు వాళ్ళ కోసం పుట్టిన పార్టీ టీడీపీ. ఇప్పుడు ఇవాళ బరంపురంలో కర్ణాటకలో మెంబర్షిప్కి వెళ్తే కొన్ని గ్రామాల్లో మా సంగతి తేల్చేరాక మేము మెంబర్షిప్ కట్టమని చెప్పి ఆ పేరు టీడీపీ మెంబర్షిప్. అగ్రిగోల్డ్ బాధితులు ఆ స్టేట్స్లో. ఓకే, దీన్ని మేము ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేసాం. నేను స్వయంగా 3 సార్లు కలిసినప్పుడు అరగంట ఉన్నాం. ఆయన నెగిటివ్గా ఉన్నాడని నేను చెప్పాను, బట్ పాజిటివ్గా ఉంటే ఫలితం కనపడాలి కదా. అక్కడ దీంట్లో వీళ్ళందరూ రావటం మూలంగా నేను ఇంటర్వ్యూని అయ్యాను. అయితే ఇందులో నేను ఒక విషయం చెప్పగలను. భారతీయ జనతా పార్టీ విష్ణుకుమార్ రాజు గారిని నిరాహార దీక్షలు అడ్రస్ చేయించాం. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు విజయవాడలో ఉంటే మా టీంని వాళ్ళ బీజేపీ ఆఫీసు పంపించాం. కళాంకరావు గారు చెప్పాం, మనం పుల్లారావు గారు చెప్పాం, మన ఆంజనేయులు గారు చెప్పాం, ముఖ్యమంత్రి గారు చెప్పాం, లోకేష్ గారు చెప్పాం. అలాగే వైసీపీ 6 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారండి. 6 సార్లు. కోర్టులో ఉంది కదా, మనం ఏం చేస్తాం? కోర్టులో ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ముఖ్యమంత్రి గారు అదే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. అంటే కోర్టులో ఉంటే ఇక వీళ్ళకి ఏమి వీళ్ళు చచ్చిపోవాల్సిందేనా? అలాగే సిపిఐ నేను సిపిఐ అయినా అగ్రిగోల్డ్ విషయంలో ఉన్నప్పుడు ఆ బాధితుల ఈ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగానే ఆలోచిస్తాను తప్ప సిపిఐగా ఆలోచించను. అక్కడ రాజకీయాలు మాట్లాడు అంటే లోక్సత్తా జయప్రకాష్ నాయుడు గారు వచ్చారు, వాళ్ళ రాష్ట్రపతి బాబుజీ వచ్చారు. అందువల్ల జనసేన పవన్ కళ్యాణ్ గారికి మా మెసేజ్లు ఉన్నాయి, మా డాక్యుమెంట్స్ అన్ని పంపించాం. ఇందులో స్పందించిన వాళ్ళు స్పందించినట్టుగా వాళ్ళని ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేశాము. ఆ రకంగా ఈనాడు ఇన్ని రాష్ట్రాలలో ఉన్న వాళ్ళందరి భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యత వాళ్ళు నమ్మి నా చేతిలో పెట్టినప్పుడు నేను స్వార్థ రాజకీయాలకు ఒక పార్టీ అనుకూల మరో పార్టీ వ్యతిరేకమైన పద్ధతులను కాకుండా నేనైతే గర్వంగా చెప్పగలనండి, ఈ రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ఈ అగ్రిగోల్డ్ ఉద్యమంలో ఏదో ఒక రూపంలో ఇంక్లూడింగ్ పవర్ పార్టీ ఆపోజిషన్ పార్టీని భాగస్వామ్యం చేశాం. అంటే ఇక్కడ ఈ ఉద్యమంలో 2 యాంగిల్స్ అండి. ఇప్పుడు ఎట్లాగంటే ఈ అగ్రిగోల్డ్ ఈ సంస్థ ఏదైతే ఉందో ఇది ఆరోపణలకు గురవుతుందో వీళ్ళు చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది ఒక యాంగిల్, రెండవది బాధితులకి న్యాయం చేయడం అనేది ఒక యాంగిల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు బాధితులకి చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సక్రమంగానే వ్యవహరించిందని అనుకోవచ్చా? అంటే చంద్రబాబు గారిని మేము కలిసినప్పుడు అండి, ఫస్ట్ కలిసినప్పటికీ 56 మంది చనిపోయారు అన్న. ఈ విధంగా 56 మంది సూసైడ్ చేసుకున్నారు. ఈ ఆర్గనైజేషను ఈ ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అట్టట్టు ఉన్నారు. మేమంటూ వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నామనే ఒక నమ్మకాన్ని ఇవ్వలేకపోయి ఉంటే ఇది 1000 మంది చేరేది. కాబట్టి దీంట్లో మీరు ఇనిషియేటివ్ చేసి వాళ్ళకి న్యాయం చేయండి. సిబిఐకి ఇవ్వమంటారా చెప్పండి అన్న స్పాట్లో సిబిఐకి ఇవ్వటమా, సిబిసిఐడి విచారించడమా, స్పెషల్ కోర్టు వేయటమా, హైకోర్టులో కొనసాగటమా, మరో ప్రత్యామ్నాయమా? అనుభవంలో మీరు నెంబర్ 1. కాబట్టి మేము చెప్పలేము దీనికి. దట్ ఈజ్ యువర్ చాయిస్. మీరు ఏదనుకుంటే అది చేయండి, మేము దాన్ని ఫాలో అవుతామని చెప్పి ఓపెన్గా చెప్పి వారి ఛాంబర్లో హైదరాబాద్లో చెప్పాం. బాగుంది. 56 మంది చనిపోయినప్పుడు మేము చెప్పాం కదా, ఇవాళకి 109 అయ్యారు. నిన్న హిందూపురంలో ఇంకొక విశాఖలో చనిపోయిన వాళ్ళతో కలిపితే అంత ముందుకి అసెంబ్లీలో చర్చ చూడండి 107. మేము 23 ఉదయం సీఎంని కలిసాం వారి ఛాంబర్లో, అప్పటికి 107. 56 మంది కలిసినప్పుడు 107 మంది చనిపోయారాక ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? నా ప్రధానమైనటువంటి ఆరోపణ
ముఖ్యమంత్రి గారు తనకు తాను సమర్థుడని, ఒక వ్యూహం గలవాడినని చాలా విషయాలు ఆయన చెప్పుకుంటారు. నాకేం ఆయన గొప్పతనం ఆయన చెప్పుకుంటే తప్పేముంది, నాకేం అభ్యంతరం లేదు. ఇంత ప్రపంచమంతా తన గుప్పిట్లో పెట్టుకోగలిగిన వాడు 20 లక్షల మంది రాష్ట్రంలో నీ పాలనలో ఉంటే వాళ్ళందరూ మోర్ దాన్ 50% టీడీపీ ఓటర్లే కదా. మరి వీళ్ళు ప్రజలు కదా. 107 చనిపోయారాక మీరేమి ఆ గోదావరి కృష్ణా పుష్కరాలకు అన్ని రోజులు ఖర్చు పెట్టారు, ఒక సింగిల్ డే ఈ మొత్తం యంత్రాంగాన్ని కూర్చోబెట్టుకోలేకపోయారు. మమ్మల్ని పిలిచి 1 గంట సేపు మీరు స్వయంగా మీరు పిలిచి మాతో చర్చించలేకపోయారు. నేను నెల 15 రోజుల క్రితం మా ఎమ్మెల్సీ ద్వారా లెటర్ పంపించాం నిరాహార దీక్షలు ప్రారంభించడానికి. పోయిన నెల 7వ తారీఖున అయ్యా మేము ఒక 15 జిల్లాకు ఒకడు 13 + 1 2 15 మంది వస్తాం, మాకు అరగంట టైం ఇవ్వండి, మా కూడా చెప్పుకుంటాం, దాని మీద మీరు యాక్షన్ చేయండి అని ఒక ఎమ్మెల్సీ ద్వారా లెటర్ పెట్టి నీ సీసీకి శ్రీనివాస్ గారికి 3 సార్లు చెప్పించి, పుల్లారావు గారికి చెప్పి, మీరు మాట్లాడిన స్వామి ఉమా గారికి చెప్పి మీరు టైం ఏంటంటే దీని అన్యాయం పోడుగాను. ఏమండి, 1 గంట టైం ఇచ్చి వీళ్ళు చెప్పే కూడా వినటానికి వీళ్ళు ప్రజలు కాదా? అందువల్ల ఇవాళ మేము ఎరగదీస్తున్నాం, పొడుస్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు ఇంత అంత అని చెప్తే వాళ్ళకి నోరుంది చెప్పుకుని హక్కుంది, నాకు అభ్యంతరం లేదు. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది కదండి, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయేటప్పుడు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటే మళ్ళీ మీరే దాన్ని విమర్శిస్తుంటారు. మీరంటే మీరనే కాదు, విమర్శలు వస్తాయి కదా. ఇది పాపం ఎవరైనా మంత్రులు చెప్పాల్సిన మాట. శ్రీనివాస్ గారు మీరు చెప్పారు సంతోషం. చట్టం తన పని చేసుకెళ్లే దాంట్లోనే అది అటు ఇటు రూట్ తప్పకుండా గాడిలో పెట్టాల్సిన బాధ్యత కదండి ముఖ్యమంత్రి గారిది. మనం చట్టాన్ని బ్రేక్ చేయమంటలేదు, అవుట్ ఆఫ్ ది వే చేయమంటలేదు. మేము మెమోరాండం ఇచ్చాం, చక్కగా సూచనలు ఇచ్చామండి సీఎం గారికి. అయ్యా నువ్వు A1 కన్వెన్షన్కి 2000 కడుతున్నావు, మీటింగ్ పెడితే ఇవి 2 లక్షలు పెడుతున్నారు. ఇవాళ హాయ్లాండ్ ఒక ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, మీరు ఆక్షన్లో గవర్నమెంట్ టూరిజం కార్పొరేషన్ పోటీ పడండి, ఆక్షన్లో కొనండి. మీకు ఈజీగా ఈ 19,52,000 మందికి ఇవ్వడానికి నీకు ఒక మూల వేతనం వస్తుంది. పని దగ్గర లేదు, బ్యాంకు లోన్ తీసుకోండి. లేదు మీకు ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్, యారాడ టూరిజం రిసార్ట్స్ ఉన్నాయి. ఇవాళ పుల్లారావు గారు శాసనసభలో చెప్పాడు ఆ పొలమంతా మా ప్రభుత్వందని. ఇంత గందరగోళం ఈ నేల నుంచి జరుగుతుంటే పుల్లారావు గారు ఇవాళ మా పొలం ప్రభుత్వం అని చెప్పారు. మరి ఎన్నాళ్ళ నుంచి ప్రభుత్వం అయితే వాడు రిసార్ట్స్ కట్టుకొని బ్రహ్మాండమైన దేవాలయం కడుతూ ఉంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? ఏం లెక్కండి. అందుకని మేము అవుట్ ఆఫ్ ది వే చేయమనలేదు. ఇప్పుడు వాళ్ళకి అగ్రి మిల్క్ ఉందండి, మనకు సంఘం డైరీ లాంటి డైరీలు ఉన్నాయండి. వాళ్ళు ఆక్షన్ పడమని చెప్పండి, ఎంత వీలైతే అంత. లేదు పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, నీ రాష్ట్ర పవర్ ప్రాజెక్ట్స్ని వాటిని టేక్ ఓవర్ చేయమనండి. లేదు కేసర్ దగ్గర 300 ఎకరాలు ఉన్నాయండి, ఎక్సలెంట్ గవర్నమెంట్ క్వార్టర్స్ పనికి వస్తుంది, ఖరీదైన భూమి, మీరు హౌసింగ్ కార్పొరేషన్తో కొనమనండి. పైన ఇలా చెయ్యమని ఇవాళ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం గారి దగ్గర నుండి అనేక మంది అధికారులు కూడా ఇది మంచిదని సజెషన్ ఇచ్చారు. అంటే మీ గోల మీది తప్ప, సెల్ఫ్ గోలు తప్ప, ఈ భజంత్రి గోల తప్ప ఈ ఫ్యాక్ట్ని తెలుగుదేశం ముఖ్యమంత్రి ఇంత సమర్థుడు, ఇంత అనుభవజ్ఞుడు, 9 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సీనియరు ఉండి ఇంతమంది చచ్చిపోతూ ఉంటే ఒక మంత్రిని ఒకళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించడండి, ఒక కలెక్టర్ని వెళ్ళి పలకరించడండి. నీకు రాజమండ్రిలో రైలు కింద పడి చచ్చిపోతే ఒక ఆఫీసరు తహసీల్దార్ కూడా ఇంటికి పోడండి. ఏం పాపం అండి ఇది? ఇది ప్రభుత్వం అని చెప్పి మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్తే ప్రజలు క్షమించరు. తర్వాత సార్ ఇప్పుడు మీరు ఈ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నారు కాబట్టి దానిలో ఒక పార్ట్ మమేకమైపోయి ఉన్నారు.
ఇప్పుడు ఈ రాష్ట్ర శాసనసభలో ఈ అగ్రిగోల్డ్ వ్యవహారం పైన అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు వీటికి జరిగాయి. అసలు వాటిలో అసలు వాస్తవం ఎంతవరకు ఉందంటారు మీరు? మీకు ఎందుకంటే ఫస్ట్ నుంచి దీనిలో ఉన్న ఫ్యాక్ట్స్ తెలుసు కాబట్టి మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో సరే ఎన్నికైన గవర్నమెంటు తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలి, తామ మనసులో వచ్చిన ఆలోచనల మేరకు జనానికి మేలు చేయాలి, మరోసారి గెలవాలి అనుకోవటం తప్పేం లేదండి. ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. మాలాంటి పిచ్చోళ్ళు తప్ప జనం కోసం పనిచేద్దాం, పవర్ లేకపోయినా పైన అనుకునేది వాళ్ళు కోరుకుంటారు. ప్రతిపక్షం కూడా ఏదైనా కీలకమైన ప్రజా సమస్య వస్తే ఆ సమస్యని ఉపయోగపెట్టుకొని ఆ ప్రజల పక్షాన్ని నిలబడి రేపు వచ్చే ఎన్నికల్లో మేము గెలవాలని కోరుకుంటారు. ఆ రోలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అది కూడా తప్పేం కాదు. మాకు శాస్త్ర మండలిలో మావాడు పీజే చంద్రశేఖర్ ఉన్నాడు. గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు చెప్పేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని 8 సార్లు అడ్డుకొని మీరు అగ్రిగోల్డ్ విషయం చెప్పమన్నాడు. అగ్రిగోల్డ్ కస్టమర్లు ఆదుకోండి అని ఒక టీ షర్ట్ వేసుకొని వెళ్ళాడండి ఒక ఎమ్మెల్సీ. నేను ఆయన అభినందిస్తున్నాను. ఎవడండి వాళ్ళ ఒక వార్డు కౌన్సిలర్ బొమ్మన్న పాడు అది వేసుకొని వెళ్ళాడు, నిలబడ్డాడు, అడిగాడు ముఖ్యమంత్రి మేము న్యాయం చేస్తాం అన్నాడు. మేము ఆందోళన చేసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు న్యాయం చేయాలంటుంటాడు, న్యాయం చేయాలని వీళ్ళు కాకేస్తుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం 48 గంటలు నిరాహారదీక్ష చేశాడు, రైతుల కోసం నిరాహారదీక్ష చేశాడు, అట్లాగే నీటి కోసం నిరాహారదీక్ష చేశాడు. చాలా చాలా విషయాల కోసం 48 గంటలు 24 గంటలు నిరాహారదీక్ష చేశారు. నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నానండి, మరి ఈ 20 లక్షల మంది కోసము 48 గంటలు నిరాహారదీక్ష ఎందుకు చేయలేదండి? మీరు ప్రధాన ప్రతిపక్షం, ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా అనుకోండి. అదే మరి మేము చేస్తున్నాం కాబట్టి చివరికి వచ్చాడు కాయలు కోసుకుందాం అనుకుంటారు వీళ్ళు. కాయలు కోసుకోవడానికి వాళ్ళను, చెట్టు పెంచడానికి పూలు కాపించి కాయలు వేయించడానికి మేమా? నేనేమంటానంటే ప్రధాన ప్రతిపక్షం మీరు క్వశ్చన్ వేసారు, బాగుంది. మమ్మల్ని కొంతమందిని పంపించమన్నారు, మేము పంపించాం, ఫీడింగ్ ఇచ్చాం, తప్పు లేదు. వాయిదా తీర్మానం పెట్టారు, సంతోషం. ఆ వాయిదా తీర్మానంలో వీళ్ళు బాగా దెబ్బలాడారు, ఫైట్ చేశారు, బాగుంది. నేనేమంటానంటే వాళ్ళు ఏదో 2 విషయాలు వచ్చినాయి. పుల్లారావు గారు 14 ఎకరాలు కొన్నాడు, గౌతమ్ రెడ్డి గారు 34 ఎకరాలు కొన్నాడు అని. ఇందాక హోంమంత్రి గారు ఈ 2 మా అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్లో లేవు అన్నారు. ఓకే, ఉన్నాయా లేవా తేల్చే ధర్మాలు చేర్చడానికి మీరు ఏ ఎంక్వైరీ అన్నా చేయండి. ఓకే, అసలు మెయిన్ ఇష్యూ 20 లక్షల విషయం అండి. పుల్లారావు గారి విషయము గౌతమ్ రెడ్డి గారి విషయం కాదు. మరి వీళ్ళు దాన్ని ఎందుకు డైవర్ట్ చేశారు? నీకు 20 లక్షల మందికి నువ్వేం చేస్తావో చెప్పమని దెబ్బలాడాల్సిన వాళ్ళు పుల్లారావు గారి చుట్టూ వీళ్ళు తీసుకెళ్తే, గౌతమ్ రెడ్డి గారి చుట్టూ వాళ్ళు తీసుకెళ్తే, ఆ తర్వాత ఓటుకు నోటు విషయం మళ్ళీ వాళ్ళు తీసుకొస్తే ఇష్యూ డైవర్ట్ అయింది కదా. ఇందులో చెట్టు ముందా ఇత్తు ముందా చెప్పమంటే నేనట్టు చెప్పేదండి. దేశంలో ప్రజలందరూ చూశారు, 2 పార్టీలు క్రమాన్ని తప్పినాయి. వాళ్ళ స్వీయ ప్రయోజనాన్ని దీన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేశారు. ఉపయోగించుకోవటం రాజకీయంగా తప్పను. కానీ ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఈ 20 లక్షల మందికి మేలు చేసే పాయింట్ దగ్గర మీరు ఎంతన్నా తిప్పండి, ప్రభుత్వాన్ని నిలయండి, నిగ్గు తేల్చండి. అది పోయి పుల్లారావు చుట్టూ వీళ్ళు తిరుగుతుంది, గౌతమ్ రెడ్డి విషయం వాళ్ళు తీసుకొస్తారు, ఆ తర్వాత ఓటుకు నోటు తీసుకొస్తారు, వీళ్ళు ఇంకోటి తీసుకొస్తారు. వీళ్ళేమదేది స్పీకర్ గారు సాక్షి పత్రిక మహిళలు అన్న కామెంట్ తీసుకొస్తారు. అందువల్ల ఈ 2 పార్టీలు వాళ్ళకి కుర్చీ తప్ప దాని చుట్టే వాళ్ళ మైండ్ తిరుగుతుంది. అందులో నేను అందుకనే చెప్తున్నాను, వైసీపీ టీడీపీ మిత్రులు ఎవరిని కూడా వాళ్ళ మనసును గాయపరచాలి, ఇబ్బంది పెట్టాలని కాదు. బట్ ఫ్యాక్ట్ నేను చెప్పకపోతే నా తప్పు అవుతుంది. 2.5 ఏళ్ళుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో కోర్టులో ఉందనే పేరుతో ఈ 2 పార్టీలు కాలయాపన చేసినవి తప్ప, నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు,
దీని మీద ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడానికి వైసీపీకి ఎందుకు ఆలోచన రాలేదు? నిన్న ఒక ఆయన వచ్చాడు ఒక టీవీ ఛానల్లో, మేము చంద్రబాబు గారు కాళ్ళు కడగడానికి సిద్ధం, ఆ నీళ్లు నెత్తిన పోసుకోవడానికి సిద్ధం, ఈ డబ్బులు ఇస్తే చాలు అన్నాడు ఒక వైసీపీ పెద్ద మనిషి. అదే ఛానల్లో చర్చలో ఉన్న టీడీపీ ఆయన ఏమన్నాడంటే, ఆ రోజులు వస్తాయండి, మీ చేత కడిగిస్తామండి అన్నాడు. ఎందుకు కడిగిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో? ఇది ఏమైనా విషయాన్ని అన్ని పార్టీలు ఈరోజు సీరియస్గా తీసుకున్నాయి. సరే, టాపిక్ డైవర్ట్ ఎట్లానే మొత్తానికి ఒక కదలిక అయితే వచ్చింది. చివరికి అల్టిమేట్గా రాష్ట్ర శాసనసభలోనే ప్రభుత్వం ప్రకటన చేసింది కదా, 7 రోజులండి, 7 రోజులు నిరోధక దీక్ష, అమరణ దీక్ష, 18 రోజులు, రోజు 500, 600, 1000 ర్యాలీకి. ఇన్ని రోజుల్లో 27 ర్యాలీ పిలిపిస్తే ర్యాలీకి 1000 మంది. నేను దాదాపు అన్ని జిల్లాలు తిరిగానండి. ఢిల్లీ అసలు అది మేము కదన్నాడు, తెలంగాణ దిక్కులాలు ఉండరు. ఇప్పుడు ఇది స్టేట్ ఇష్యూ అండి, దీన్ని ఢిల్లీ తీసుకెళ్తే ఏమైంది? ఇష్యూ డైవర్ట్ అయింది. అందువల్ల ఢిల్లీకి మేము వ్యతిరేకం, ఇతర ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళడానికి వ్యతిరేకం. జనం ఈ రాష్ట్రం వాళ్ళు, కంపెనీ ఈ రాష్ట్రం ఉంది, ఇప్పుడు మన హెడ్ క్వార్టర్లో ఉంది. అసలు నేను ఒకటి అడుగుతానండి, చట్టం తన పని తాను తీసుకెళ్తుంది. చట్టం తన పని తాను చేసుకెళ్లే పరిస్థితుల్లో మరి ఇవాళ 5 లక్షలు మా ఉద్యమం తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు ప్రకటించింది చనిపోయిన వాళ్ళకి. అది మా విజయమే కదా, ఈ ప్రజల విజయమే కదా. అలాగే నిన్నటి దాకా 10 సార్లు చెప్పాం, ఆ దొంగలు ఏసీ కారుల్లో తిరుగుతున్నారు, పాలరాతి భవనాల్లో కొలుగుతున్నారు, మా వాళ్ళు కాటిపోతున్నారు, దీన్ని ఆలోచించండి అయ్యా అని చెప్పాం. మరి చెప్తే ఇప్పుడు పట్టుకుంటే 10 లక్షలు. ఈ పట్టుకుంటే 10 లక్షలు 2 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి గారు నోటుకుండా ఎందుకు వచ్చింది, 2 ఏళ్ళుగా ఎందుకు రాలేదు? మేము ఇన్నిసార్లు కలిసాం కదా. ఈ పట్టుకుంటే 10 లక్షలు మా ఉద్యమ ప్రభావమే కదా. రెండోది, ఈ డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఒక బలహీనమైన పనికి మళ్ళీ యాక్ట్ ఉంది, ఈ యాక్ట్ని స్ట్రెంథన్ చేస్తున్నారు, నెంబర్ 1 యాక్ట్గా తీసుకొస్తున్నారు. రియల్గా నేను గవర్నమెంట్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా. మరి ఈ యాక్ట్ని ఇంత పకడ్బందీ యాక్ట్ని తీసుకురావడానికి దట్ క్రెడిట్ గోస్ టు అవర్ మూమెంట్. మరి ఇది ఈ 2 ఏళ్ల నుంచి జరుగుతున్న దాంట్లో క్రమంగా వచ్చినటువంటి ప్రాసెస్సే. ఈ ప్రాసెస్ వెనక ఈ అగ్రిగోల్డ్ ఉద్యమం ఉంది. సహారాలో ఉద్యమం ఏడుందండి? స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోనైనా కానీ చిన్న పెద్ద ఆర్థిక సమస్యలు ప్రజలను మోసం చేసినవి 32,000 కంపెనీలు ఉన్నాయండి. 32,000 కంపెనీలు. 32,000 కంపెనీల్లో ఒకే ఒక కంపెనీలో ఇంత ఉద్యమాన్ని తీసుకొచ్చాం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఇన్ని పార్టీల భావజాలు అన్నటువంటి ఇంత సుదీర్ఘంగా కూడా ఐక్యంగా తీసుకొచ్చాం. అది మన ఓర్పు, మన అంకిత భావం, మన జాగ్రత్త, అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశాం. ఒక విజయవంతంగా ఒక ముగింపుకు వచ్చింది. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ ముగింపులో ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇలాంటిది ఏదైతే ఉందో దాని పట్ల మీరు సంతృప్తి చెందుతున్నారా ఆ ఉద్యమ నిర్మాతగా? నిన్న సీఎం గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది అడిగారు, సీఎం గారి చెప్పిన వాగ్దానాలు మీకు నమ్మకం కలిగించినయా అని. ఇప్పుడు నమ్మకం అట్లా నేను సంతృప్తి నమ్మకం పర్యాయ పదాలు అనుకుందాం. నేనేమంటానంటే, అసలు 2 ఏళ్ళుగా పలకరించిన వాళ్ళు, మమ్మల్ని పిలవని వాళ్ళు, మేము వెళ్ళినా మా గోడు ఈ చెవిలో అయినా ఈ చెవిలో వదిలిపెట్టిన వాళ్ళు, సీఎం ఆఫీస్ నుంచి మాకు పిలుపు రావటము, మా డిమాండ్లు ఈ మేరకు ఆమోదించడం, ఇట్ ఈస్ ది గ్రేట్ విక్టరీ. ఈ విజయాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ ఫలితాలు వాళ్ళకి అందించి ఇందులో సాధక బాధకాలు వస్తే మళ్ళీ దెబ్బలాడి సాధించాలి తప్ప నమ్మకం కలగలేదని చెప్తే అది తిక్కలాడి కిందకు వస్తుంది. రెండోది, శుభం పలికిరా అంటే పెళ్లి కూతురు ముండమోసిందని నన్ను చెప్పమనమంటే నేను ఎటు చెప్తానండి? అందువల్ల మేము మా అసోసియేషను రద్దు కాదు, చివరి రూపాయి ఇచ్చేరాక మేము అలర్ట్గా ఉంటాము. ప్రభుత్వం చెప్పిన దాన్ని మేము నమ్మాము. చంద్రబాబు గారు నన్ను పొద్దున ఒక ఆయన అడిగాడు,
సార్ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాని ఈ నేళ్ళు తెస్తామని చెప్పారు కదా, ఆ చెప్పిన వాళ్ళే దాన్ని ఇటు కొట్టారు కదా, తిరగొట్టారు కదా, మరి ఇది అటు కాదని ఏముంది అని. నేను మరలా అదే సమాధానం, కొట్టినప్పుడు దాన్ని మరలా కొట్టగలిగే శక్తి మా మూమెంట్కి ఉంది. కొడితే వాళ్ళ నౌకలు జరుగుతాయి, కొట్టకుండా దీన్ని అమలు జరిపితే ఈ గుడ్ విల్లో కొంత షేర్ వాళ్ళకు పోతుంది. అందువల్ల ఈ ప్రజలను కాపాడాల్సిన ధర్మం ఉన్న ప్రభుత్వం చెప్పిన దాన్ని నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. నిలబడకపోతే మా ఎత్తిన కత్తి ఎత్తినట్టే ఉంటుంది. ఆ ఉద్యమం, ఆ పోరాటం అటు కొనసాగుతుంది. అలాగే ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, అది టీడీపీ కానీ వాళ్ళ పత్తులు వాళ్ళు ప్రభుత్వాన్ని నిలవేసిన వైసీపీ కానీ మొదటి నుంచి మద్దతు ఇచ్చిన మా పార్టీ సిపిఐ 100% కానీ మేము పిలిచినప్పుడు వచ్చి సహకరించిన సిపిఎం పార్టీ కానీ ఎంఎల్ పార్టీ కానీ లోక్సత్తా కానీ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అన్ని పార్టీలకి వారి భాగస్వామ్యం కోసం వారందరికీ ఇందులో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. సరిగ్గా డీవియేషన్స్ అంటావా, వాళ్ళ పార్టీల ఎత్తుగడల్ని వ్యూహాలను బట్టి అది మనం అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం కాదని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇది సాధించి తీరుతాం. అసలు ఓ ప్రైవేటు కంపెనీ చేసిన మోసానికి ప్రభుత్వం రిస్క్లోకి వచ్చి 5 లక్షలు ఇవ్వటం అనేటువంటిది చిన్న విషయం ఎటు చూస్తామండి. నేను వైట్ గోల్డ్ అని ఒక పత్తి ఇత్తన కంపెనీ మన జిల్లాలో 5,000 ఎకరాలు, వరంగల్ లాంటి చోట 1,00,000 ఎకరాలు ఉంది. ఆనాడు శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ గోల్డ్ దాని మీద నేనే విత్తనం దాని మీద సాధించి చివరికి గవర్నమెంట్ మనీ రిస్క్లోకి వచ్చి ప్యాకెట్కి 1,300 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చాము. ఇదే గవర్నమెంట్ ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. ఆ కంపెనీ మేము ఇయ్యము అంటే ప్రభుత్వం రిస్క్లోకి వచ్చి డబ్బులు ఇప్పించింది. ఒక ప్రైవేట్ కంపెనీ వైట్ గోల్డ్ ఇస్తున్నాం, దానికి నేనే ఆనాడు నాయకత్వం వహించి బాధ్యత వహించాను. అందువల్ల మనం దెబ్బలాడేటువంటి దాంట్లో దీనికి ఓర్పు ఉండాలండి. వరకేదో వెలగపూడి వెళ్దాము, 2 చిందులు వేద్దాము, 4 సార్లు పేపర్లు హడావుడి చేద్దాము, హడావుడికి వరకు పరిమితం అయితే రిజల్ట్ రాదండి. మన నమ్మిన వాళ్ళకి తుది కంట ఓర్పు నేర్పుతో తీసుకెళ్ళాలి. సో మీకు ఒక మాట చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. విజయవాడలో ధర్నా చౌక్లో టెంట్లు వేసామండి, పోలీసులు 5వ రోజు పీకేశారు, వాళ్ళ నోటితో 6 రోజులు ఇచ్చారు. సిపి గారు మాకు 16 దాకా ఇచ్చాడు. ఏ ధర్నా చౌక్లో టెంట్ పీకేశారో అదే ధర్నా చౌక్లో అదే పోలీసుల అనుమతితో మళ్ళీ చివరికి 2 రోజులు 21, 22 వేలాది మందితో కూర్చున్నాం, అదే పోలీసు అనుమతితో. అందువల్ల ప్రజలు మన మీద బాధ్యత పెట్టినప్పుడు ఆషామాషిగా చూడకూడదు, బాధ్యతంగా ఉండాలి. ఆ బాధ్యతతో ఉన్నాము, మంచి ఫలితం వచ్చింది, దీన్ని ఎవరు వెనక కొట్టలేరు. దీంట్లో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది. ఆ పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్పాల్సింది. ప్రధాన హీరోస్ కస్టమర్లు, బాధితులు. ఏదేమైనా మీరు సిపిఐ నాయకుడుగానే కాకుండా ముప్పాడ నాగేశ్వరరావు గారు ఎక్కువగా దీనిలో పార్టిసిపేట్ చేసినందుకు మిమ్మల్ని అభినందించవచ్చు. థ్యాంక్ యూ. మా పార్టీ అన్ని చోట్ల ఆఫీసులు ఇచ్చిందండి, అన్ని చోట్ల అందరూ పాల్గొన్నారు, అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో అందరూ కూడా కలిపి. మీ పార్టీ నిర్ణయానుసారంగా పాలేదు కదా, మీరు ఉన్నారు కాబట్టి ఉండొచ్చు. ముందు మీరు అవునండి, బిఫోర్ పార్టీ యూ ఎంటర్డ్ ద అజిటేషన్. అవును. ఇది ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో చిట్ట చివరి బాధితుడికి న్యాయం జరిగే వరకు కూడా తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ముప్పాడ నాగేశ్వరరావు. నమస్కారం. థ్యాంక్ యూ.